విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ తన గీతాంజలి కావ్యానికి ప్రఖ్యాత నోబెల్ బహుమతి అందుకున్న విశిష్ట కవి. ఆయన నోబెల్ బహుమతి అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి. కవి, రచయిత, సంగీత విద్వాంసుడు, చిత్రకారుడు, విద్యావేత్తగానే కాకుండా గొప్ప మానవతావాదిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయారు ఠాగూర్. భరతజాతి ఘనతను చాటే జాతీయ గీతాన్ని రచించిన దేశభక్తుడాయన. ఠాగూర్ రచించిన పద్యాలు, గద్యాలు, నవలలు, నాటకాలు, జానపద గీతాలు, దేశభక్తి గేయాలు వేదికవే ప్రత్యేకమైనవి, ఘనమైనవి. ఆయన బెంగాళీ భాషలో రాసిన భక్తి గీతాలలోంచి కొన్నింటిని ఆంగ్లంలోకి అనువదించి గీతాంజలి అనే పేరు పెట్టారు. నోబెల్ పురస్కారం పొందిన గీతాంజలి అనేక భాషల్లోకి అనువాదమై విశ్వవ్యాప్తంగా మానవాళిని ప్రభావితం చేసింది. గీతాంజలిని తెలుగులోకి అనేక మంది కవులు అనువదించారు. వారిలో ప్రఖ్యాత కవి గుడిపాటి వెంకటాచలం చేసిన అనువాదం అఖండ ఆదరణ పొందింది. గీతాంజలి కావ్యంలోని రసవత్తర ఘట్టాలకు తెలుగు నుడికారంతో ప్రాణప్రతిష్ఠ చేశారు చలం. రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి కావ్యంలోని గీతాలను మొదట తన మాతృభాష బెంగాల్లోనే రాశారు. వాటిని స్వయంగా ఆయనే ఇంగ్లీష్ భాషలోకి అనువాదం చేశారు. ఆయనకు ఆంగ్లంలో కూడా గొప్ప నైపుణ్యం ఉంది. కాని మాతృభాషకు ఏదీ సాటిరాదు కదా. పరాయి భాషలోకి అనువదించేటప్పుడు మాతృకలోని రసాస్వాదన ఏమాత్రం తగ్గకూడదని ఠాగూర్ భావించేవారు. ఆ రోజుల్లో సిఎఫ్ ఆండ్రూస్ అనే ఆంగ్లేయుడు మహాత్మాగాంధీ దగ్గర పనిచేసేవాడు. అతను ఆంగ్లంలో గొప్ప ప్రావీణ్యం ఉన్నవాడు. ఠాగూర్ తన అనువాదాన్ని ఆండ్రూస్కు చూపించాడు. ఆ గీతాలలోని అద్భుతమైన భావ వ్యక్తీకరణలకు ఆండ్రూస్ ఎంతో ముగ్ధుడయ్యాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ని ప్రశంసలతో ముంచెత్తాడు. ఇంగ్లీష్లోకి తానే అనువాదం చేశానని, వాటిలో ఏమైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దమని ఆండ్రూస్ని కోరుతాడు ఠాగూర్. గీతాంజలి పుస్తకాన్ని 4 సార్లు పునఃపరిశీలన చేస్తాడు ఆండ్రూస్. మొత్తం పుస్తకంలో 4 తప్పులు మాత్రమే ఉన్నాయని ప్రకటిస్తాడు. అవి కూడా ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించినవి అని స్పష్టం చేస్తాడు. ప్రతి భాషకు తనదైన సొంత వ్యాకరణం ఉంటుంది. ఆ 4 వాక్యాలను సరిదిద్దండి అంటాడు ఆండ్రూస్. ఠాగూర్ సమ్మతితో ఆ 4 వాక్యాలను ఆంగ్ల వ్యాకరణ రీత్యా సరిచేసి మళ్లీ రాస్తాడు ఆండ్రూస్. ఆ తర్వాత ఠాగూర్ ఇంగ్లండ్ వెళ్తాడు. ప్రపంచ ప్రఖ్యాత ఆంగ్ల కవి డబ్ల్యూబి ఈట్స్ సారథ్యంలో అక్కడ కవి సమ్మేళనం జరుగుతూ ఉంటుంది. చర్చల్లో భాగంగా ఠాగూర్ ఆంగ్లంలోకి అనువాదం చేసిన గీతాంజలి కావ్యాన్ని కవులందరూ విన్నారు. అంత మధురమైన కావ్యధారను పశ్చిమ దేశాల్లో మునుపెన్నడూ విననందున అందరూ ఆనందభరితులవుతారు. ఆ ప్రాంగణమంతా ప్రపంచ ప్రఖ్యాత కవుల హర్షధ్వానాలతో మారుమోగింది. కావ్యం మొత్తం బాగుంది, కాని ఆ 4 వాక్యాలు అపశృతిలా ధ్వనించాయి అని వ్యాఖ్యానిస్తాడు విలియం బట్లర్ ఈట్స్. దాంతో నిర్ఘాంతపోతాడు ఠాగూర్. ఆ 4 వాక్యాలను ఆండ్రూస్ సరిదిద్దాడని వెల్లడిస్తాడు ఠాగూర్. ఈ అంశాన్ని ఈట్స్ విశ్లేషణ చేస్తాడు. మాతృకలో ఠాగూర్ రాసిన 4 వాక్యాలు సహజ సిద్ధమైనవని, అవి పరిపూర్ణంగా సరిపోయాయని స్పష్టం చేస్తాడు. వ్యాకరణ రీత్యా అవి తప్పు కావచ్చు, కానీ వాటికి తమదైన ఒక జీవకళ, అస్తిత్వం ఉన్నాయి. అనువాదంలో వాటిని కోల్పోయాయి. అందుకే కావ్యంలో కొంచెం రసభంగం కలిగింది అని వివరిస్తాడు ఈట్స్. ఈ అంశాన్ని మరింత సరళంగా వివరిస్తాడు ఈట్స్. ఆ వాక్యాలు నదీ ప్రవాహానికి అడ్డుగా నిలిచే రాతిబండల్లాంటివి. సహజమైన ఆ బండరాళ్ల వల్లే నదీ ప్రవాహంలో శ్రావ్యమైన శబ్దం వినిపిస్తుంది. ఆ రాళ్లే లేకపోతే నది శ్రావ్యతను కోల్పోయి మౌనంగా ప్రవహిస్తుంది. ఆ రాళ్ల వల్లే నదీ ప్రవాహానికి ఒక ఉరవడి వచ్చి అందంగా కనిపిస్తుంది అని చెప్తాడు ఈట్స్. ప్రపంచ ప్రఖ్యాత కవి ఈట్స్ చెప్పిన ఈ ఉదంతం మానవ జీవితానికి కూడా వర్తిస్తుంది. మానవజాతి ఒక్కటే కాని జీవితం, జీవనం ఒక్కటి కాదు. ప్రతి మనిషికి తనదైన ప్రత్యేక జీవన శైలి ఉంటుంది. ఏ ఒక్కరి జీవితం మరొకరి జీవితంతో పోల్చదగింది కాదు. ఎవ్వరూ మరొకరికి ప్రత్యామ్నాయం కాదు. జీవితం సహజ సిద్ధమైన నదీ ప్రవాహం లాంటిది. బాధలు, కష్టాలు ఆ ప్రవాహానికి అడ్డు తగిలే బండరాళ్ళు. వాటిని కూడా జీవనంలో భాగంగా స్వీకరించి అధిగమించాలి. అప్పుడు జీవితం నదీ ప్రవాహంలా హాయిగా, శ్రావ్యంగా కొనసాగుతుంది. తనకు అడ్డుపడిన రాళ్లను తానే అధిగమిస్తుంది నది. మరొక నది సాయాన్ని తీసుకోదు. అలాగే ప్రతి మనిషి తన జీవితంలోని కష్టాలను సహజమైనవిగా స్వీకరించి ధైర్యంగా అధిగమించాలి. అందుకే కష్టాలనే బండరాళ్లపై నువ్వొక నదిలా ఉరుకు,
విజయం నీదే.